అమ్మా మంజు, నాన్నగారు. ఎక్కడున్నావమ్మా? సూర్య ఈరోజు కొత్తగా ఫర్నిచర్ షాప్ పెట్టారు నాన్నగారు. ఓపెనింగ్ ఉంటే ఇక్కడికి వచ్చాము. అవునా, సరే సరే, అది చూసుకొని ఒకసారి ఇంటికి రాగలవా? ఏమైనా పనా నాన్నగారు? అవునమ్మా, అలాంటిదే. సరే నాన్నగారు, వస్తాను. సరే అమ్మా. సార్, తెచ్చావా? తెచ్చాను సార్. ఇది నా కూతురు మంజుకి నేనిచ్చే స్పెషల్ గిఫ్ట్. పోలీస్ దాసన్నకు ప్రతి నెలా మామూలంటూ డబ్బులు ఇస్తున్నాం కదా సార్. అయితే ఇంతంత ఖరీదు పెట్టి ఈ పట్టుచీర మంజుకి ఇవ్వడం అవసరమా సార్? చూడు పిఏ, నీ ఆలోచనలకు నా ఆలోచనలకు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. నువ్వు నేను చెప్పింది చెయ్యాలి, నువ్వు చెప్పింది వింటా, చెయ్యను. అందుకే నువ్వు పిఏవి, నేను ఎమ్మెల్యేని. ఎమ్మెల్యేగా గెలవడానికి కోట్లు ఖర్చు పెట్టాను. దేనికి? వేల కోట్లు వెనకేసుకోవడానికి. ఇప్పుడు మంజుకి పట్టుచీర పెడుతున్నానంటే నేనేదో ఉడుం పట్టు పట్టడానికని నువ్వు తెలుసుకోలేకపోయావు. ఆ ఉడుం పట్టు పేరే మన డ్రగ్స్ వ్యాపారం. నువ్వన్నట్టు ఆ దాసన్నకిచ్చేది చిల్లరే. వాడు డబ్బుల కోసం మాత్రమే పనిచేస్తాడు. కాని మంజు నా కోసం, నా మీద అభిమానంతో, తండ్రి కూతుళ్ల బాండింగ్తో పనిచేస్తుంది. పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు మనకు తెలుస్తుంది అంటే నా కూతురుండబట్టే. డబ్బు అన్ని చోట్ల పనిచేయదు, దానికంటే తెలివెక్కువగా పనిచేస్తూ ఉంటుంది. రామ్మ మంజు, రా. నాన్నగారు రమ్మని కబురు చేశారు. అవును. సత్య ఇప్పుడు ఇదివరకట్లాగే ఉంటున్నాడా, ప్రేమగా ఉంటున్నాడా? ప్రేమతోనే ఉంటున్నారు నాన్నగారు. గుడ్. ఇది తెలుసుకుని మిమ్మల్ని హనీమూన్కి పంపిద్దామని నేను అనుకుంటున్నాను. లేదు నాన్నగారు, కోర్టు ఇచ్చిన 6 నెలల గడువులో మేమిద్దరం ఎలాంటి గొడవలు పడకుండా సఖ్యతగా ఉండాలనుకున్నామే తప్ప హనీమూన్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనే ఆలోచన నాకు లేదు, సత్యకు లేదు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నాన్నగారు. ఇప్పుడు స్టేషన్లో అందరం బిజీగా ఉన్నాము. సెలవు అడిగినా ఇచ్చే పరిస్థితి లేదు. అంత టైట్ షెడ్యూల్ నాన్నగారు. ఏమ్మా, అంతగా మీకేం పని ఉంటుంది? మన సిటీలో డ్రగ్స్ వ్యాపారం జోరుగా సాగుతుందంట. ఎరువుల బస్తాల అడుగులో డ్రగ్స్ ఉన్న విషయం ఎట్టి పరిస్థితుల్లో సత్యానికి తెలియకూడదు. ఇది ఎమ్మెల్యే మహానందన్న గారి మాట. నిన్న సిఐ గారు స్పెషల్గా డ్రైవ్ చేసి డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళని పట్టుకోవాలని చెప్పారు. అయితే డ్యూటీనే ఇంపార్టెంట్. హనీమూన్, చంద్రయాన్ ఇలాంటివేమీ లేవమ్మా. ఆ డ్రగ్స్ ముఠాని అస్సలు వదలొద్దు. ఆ వెధవల్ని వెతికి పట్టుకోవాలి. అన్నట్టు ఈరోజు నీ డ్యూటీ ఎక్కడ? ఉప్పల్. సరే సరే, పిలిపించినందుకైనా నా కూతురికి ఈ పట్టు చీరను ప్రేమతో పెట్టాలనుకుంటున్నాను. తీసుకోమ్మా. థ్యాంక్ యూ నాన్నగారు. నేను డ్రగ్స్ ముఠాను పట్టుకోవాలని నన్ను దీవించండి.
ఆ డ్రగ్స్ ముఠాను నువ్వే పట్టుకోవాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ నాన్నగారు, నేను వెళ్ళొస్తాను. సరే అమ్మా, వెళ్ళిరా. అవునవును, అది నేను చూసుకుంటానులే. అన్నా చెప్పండి. పక్కన సత్య ఉన్నాడా? ఉన్నాడన్నా. వెహికల్ని ఉప్పల్ నుంచి తీసుకెళ్ళు. అలాగే అన్నా. ఆల్ ద బెస్ట్, వెళ్ళండి. సత్యన్న వెళ్దామా? వస్తున్నా, నేను వెళ్ళాలి. పోనీ. బండి పేపర్ది. దాసన్న, ఏవైనా వెహికల్స్ దొరికాయా? లేదు మంచు, చెక్ చేస్తూనే ఉన్నాం. అవును, మీ ఎమ్మెల్యే నాన్నగారిని కలిసావా? మీకు చెప్పాను కదా, అక్కడికే వెళ్ళొస్తున్నాను. ఓ ఏయ్, ఆర్సీ ఎదిరా? లేదు సార్. ఒరిజినల్ చూపే. అది లేదు సార్. నాడు పక్కా జర్. ఒక్క ఒరిజినల్ పేపర్ కూడా లేదా? లేదు సార్, ఇంటి దగ్గర మర్చిపోయాను. ఇంటికాడ మర్చిపోవడం ఏందిరా? ఏ నుంచి వస్తున్నావు? ఆఫీస్ నుంచి వస్తున్నాను సార్. ఒకసారి నీ బండి చెక్ చేయాలి. కానిస్టేబుల్స్ సార్. మొత్తం చెక్ చేయండి కార్ అంతా. అలాగే సార్. సత్యన్న, పోలీసులు చెకింగ్ చేస్తున్నారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఈ బండి చెక్ చేస్తే లోపల ఉన్న డ్రగ్స్ దొరికిపోతాయి.